ఏంట్రా ఎప్పుడు ఇంత బుద్ధిగా చదువుకుంటున్నావు? నేను ఇచ్చిన మార్కుల్లో ఫెయిల్ అయ్యావని ఫీల్ అయ్యావా? మనకి రిజల్ట్స్ కొత్త ఏం కాదు కదరా. చదువుకోలేదు మానేరా, నీకు చదువుకోవాలరా. ఎప్పుడు అల్లరి చేసి నీకు ఒకేసారి చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఏంట్రా? ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా 1 month కూడా లేదురా, ఇప్పటి నుంచి అలా చదువుకోవాలరా. ఒకేసారి ఇలా మారిపోయావేంట్రా నువ్వు? మొన్న ఫీజు కట్టలేదని చెప్పి ఇన్ఛార్జ్ అడిగిన డబ్బులు కోసం ఊరెళ్ళాను కదా, అప్పుడు నాన్న అప్పు కోసం అందరినీ బతులాడుతుంటే చూసారా, మా నాన్న వస్తారా, మాకు సొంత ఇల్లు కూడా లేదు. నాతో పాటు మా అక్కని మా తమ్ముని కూడా చదివిస్తున్నారా. 3 పిల్లల్ని చదివిస్తూ ఇంటి కిరాయి కడుతూ ఇంటి ఖర్చులు చూసుకోవడం ఎంత భారం అని ఇంటికి వెళ్ళినా నేను డైరెక్ట్గా చూసారా. కొంతమంది పేరెంట్స్ చదువుకోకపోయినా వాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పి ఎంతో కష్టపడుతున్నారా. ఆ బాధ అంతా వాళ్ళ మనసులోనే దాచుకొని కృంగిపోతున్నారా. అవునరా, మన కాలేజ్ చాలా మంది స్టూడెంట్స్ ఇలా మధ్య తరగతి వాళ్ళరా. పేరెంట్స్ సపోజ్ చేసి మనం చదివిస్తుంటే మనం మాత్రం క్లాస్లో ఫ్యాకల్టీ మీద, ఇన్ఛార్జీల మీద, స్టాఫ్ మీద కుళ్ళు జోకులు వేస్తూ కామెంట్స్ చేస్తున్నాం రా. క్లాస్లో బెంచ్ కింద పడుకుంటున్నాం రా మనం. అరే అవునరా, మనం హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా కనీసం మన పేరెంట్స్ పనుల్లో షేర్ చేసుకోవట్లేదు. ఫేస్బుక్లో అంటూ, ఇన్స్టాగ్రామ్లో అంటూ రీల్స్ చూస్తూ మన టైంని భవిష్యత్తుని వేస్ట్ చేసుకుంటున్నాం రా మనం. కొంతమంది పేరెంట్స్ ఫీజులు కట్టమని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్కి డబ్బులు ఇస్తుంటే వాళ్ళు మాత్రం హాస్టల్ రూమ్కి వచ్చి ఐపీఎల్ బెట్టింగ్లు వేస్తూ డబ్బులు అంతా పోయినాయి అని చెప్పి లేదా డబ్బులు సరిపోవని చెప్పి డబ్బులు అడుగుతున్నారా. ఇలా వాళ్ళే మోసం చేసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా మోసం చేస్తున్నారా. హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, ఫెసిలిటీస్ బాగాలేదు, అవి బాగాలేదు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారా. మేము కట్టే ఫీజులకి ఇవేనా ఫెసిలిటీస్ అని చెప్పి అడుగుతున్నారా. కానీ వాళ్ళు చూస్తే కట్టిన ఫీజు ఆ మాత్రం కూడా చదువుకోవట్లేదురా. మన పేరెంట్స్ మనకి ఏదో చదువుతున్నాం ఏదో చేస్తున్నాం అని చెప్పి గట్టిగా అమ్మకంతో అక్కడ ఉన్నారా. కానీ మనం చూస్తే చదివిన గాలికి వదిలేసి ఇలా ఏది పడితే అది ఆలోచిస్తున్నాం రా. అవునరా, ఎప్పుడైనా మనం మారిపోదాం రా. మనం బాగా చదువుకుంటేనే కదా మన ఫ్యూచర్ బాగా ఉండేది. చదువుకునేటప్పుడు తెలియదు రా. తర్వాత ఫ్యూచర్లో మనం మంచి పొజిషన్లో లేకుండా మన ఫ్రెండ్స్ మాత్రం లైఫ్లో మంచి పొజిషన్లో సెటిల్ అయినప్పుడు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం మారిపోయి బాగా చదువుకొని మంచి పొజిషన్ కోసం మన పేరెంట్స్ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు రా. ఇదే కదా మనం పేరెంట్స్కి ఇచ్చే పెద్ద కానుక. చదువుకుందాం రా మనం ఇప్పటి నుంచే. అవునరా, చదువుకుందాం రా.